నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో తెలుగు ప్రజలకి గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు 35 కేంద్రీయ విద్యాలయ అంటే సెంట్రల్ స్కూల్స్ ఉన్నాయి. వీటి సంఖ్య 44కి పెరగబోతా ఉంది. ఇక వీటిలో చదువుకునే విద్యార్థుల సంఖ్య కూడా 40,000కి దాదాపుగా రీచ్ కాబోతా ఉంది. అమరావతి రాజధానికి సమీపంలో కృష్ణానదికి ఆవల వైపున ఉన్న నందిగాంలో కూడా ఒక కేంద్రీయ విద్యాలయ రాబోతా ఉంది. ఇప్పటికే 35 నడుస్తున్నాయి, 36ది సిద్ధం అవుతా ఉంది. మరో 8 అంటే మొత్తం 44 కేంద్రీయ విద్యాలయాలు సెంట్రల్ స్కూల్స్ అందుబాటులోకి రాబోతా ఉన్నాయి. వీటి ద్వారా 40,000 మంది విద్యార్థులకి మంచి నాణ్యమైన విద్య అందుబాటులోకి రాబోతా ఉంది. దేశవ్యాప్తంగా 80 కొత్తగా కేంద్రీయ విద్యాలయాలను పెట్టాలని కేంద్ర కేబినెట్ ఆమోదిస్తే అందులో 8 ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడం ఒక రకంగా చెప్పాలంటే కూటమి ప్రభుత్వ విజయం అని చెప్పాలి. ఎందుకంటే సహజంగా ఆంధ్రప్రదేశ్ జనాభా రేషియోని బట్టి చూస్తే ఒక 2 కానీ 3 కానీ వచ్చే అవకాశం ఉంది. కానీ 8 సాధించారు, గొప్ప విషయం. ఇక ఎవరైతే మిలిటరీలో పనిచేసే వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్తో పాటు మిగతా వాళ్ళు కూడా కేంద్రీయ విద్యాలయాల్లో చదువుకునే అవకాశం కల్పించారు. ఒక కేంద్రీయ విద్యాలయం వచ్చిందంటే దాదాపు 960 మంది విద్యార్థులు, దాదాపు ఒక 50 మంది టీచర్స్ అక్కడ ప్లేస్ చేస్తారు. విద్యార్థులు ఆ చుట్టుపక్కల దాదాపు 30-40 కిలోమీటర్ల పరిధిలో మంచి విద్య, మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అంటే పిల్లలకి ప్రెజర్ పెద్దగా లేకుండా అసలు మంచి విద్య అందించడంలో సెంట్రల్ స్కూల్స్ని మించినే లేవు. టీచర్స్ కూడా మంచి క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు. స్కూల్ భవనాలు కూడా 70-80 కోట్ల రూపాయలతో ఒక్కో సెంట్రల్ స్కూల్ కడతారు. రిటైర్డ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, మిలిటరీ ఉద్యోగులు, ఉద్యోగం చేస్తున్నవారు, వారి పిల్లలతో పాటు మిగతా పిల్లలకు కూడా అవకాశం కల్పిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు కూడా ఉంటాయి. అందరికి, అన్ని వర్గాలకి అందులో చోటు దక్కుతుంది. రాబోయే కొద్ది రోజుల్లో అమరావతి క్యాపిటల్లో కూడా ఒక కేంద్రీయ విశ్వవిద్యాలయం వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే నందిగాంలో ఒకటి శాంక్షన్ అయిపోయింది, విజయవాడలో ఒకటి ఉంది, గుంటూరులో ఉంది, మాచర్లలో కూడా ఒక కేంద్రీయ విద్యాలయం వచ్చింది. సత్తెనపల్లిలో కూడా మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఉన్న సమయంలో ఒక కేంద్రీయ విద్యాలయాన్ని సాధించారు. రాబోయే రోజుల్లో అమరావతి రాజధానిలో కేంద్ర ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మక విద్యా సంస్థను నెలకొల్పబోతా ఉంది. దాని వివరాలతో మరో వీడియోలో చూస్తున్నాం. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.